ఏ సమయంలోనైనా సరే వైసీపీకి సంబంధించిన కీలక నాయకుడు అరెస్ట్ కాబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎవరా నాయకుడు, ఎవరా వ్యక్తి అంటే ఒక మాజీ మంత్రి అని వినిపిస్తుంది ప్రధానంగా. ఇక్కడ అంటే వాస్తవానికి ఆయన పేరు కూడా ఇప్పటికే వచ్చేసింది బయటికి. ఆయన ఎవరో కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎందుకంటే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులోను కాకాని పేరు నమోదైంది అనేది, దీనిపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే సిట్ను కూడా ఏర్పాటు చేసింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అరెస్ట్ ఖాయమని వినిపిస్తోంది. అలాగే సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ కుంభకోణం వెనక కూడా కాకాని అలాగే ఆయన సోదరులు హస్తం ఉంది అనేది మైనింగ్ అధికారులు గుర్తించారట. దీనిపై కూడా పరిశీలన చేసి కేసు నమోదు చేయబోతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే గనక వనరుల దోపిడీ అలాగే ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు అనే ఆరోపణల నేపథ్యంలోనే త్వరలో ఆయన్ని అరెస్టు చేయబోతున్నారు అనేది నెల్లూరు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. కాకాని గనక అరెస్ట్ అయితే కీలకమైన వైసీపీ నాయకుడు అరెస్ట్ అయినట్టే అని భావిస్తున్నారు. సుమారు 25 సంవత్సరాలుగా అప్రతిహాతంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి కాకాని గెలిచిన విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికల్లో ఆయన తొలి పరాజయం చవిచూశారు. పరాజయం తర్వాత ఆయన జైలుకు వెళితే ఇంకా ఆయనకి బ్యాడ్ టైం కంటిన్యూ అవుతుంది, స్టార్ట్ అయ్యిందని అందరూ అనుకోవాలి. అయితే కాకాన్ని అరెస్ట్ చేస్తే వైసీపీ నాయకుల్లో కూడా చాలామంది ఇప్పటికే భయపడుతున్నారు. డేంజర్ బెల్స్ మోగినట్టే అవి మరింత గట్టిగా రీసౌండ్ చేస్తాయి.